అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పథకం సంబంధించి రైతుల ఖాతాల్లో కొంతమందికి జమ కాలేదు కదా! సో, వాళ్ళకి ఎప్పుడు జమ కాబోతుంది? ఎన్ని ఎకరాల వరకు ఇప్పటి వరకు జమ చేసింది? సో, మిగిలిన వారికి ఎప్పటి వరకు జమ చేయబోతుంది? అనే దానిపై ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా! సో, ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ. 12,000 అనేవైతే విడుదల చేస్తుందండి. అయితే అందులో తొలి విడత కింద మనకి ఈ ప్రభుత్వం రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, మనకి జనవరి 26వ తేదీన ప్రారంభించిన ఈ పథకం మనకి ఇప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క పథకం సంబంధించి 4 ఎకరాల లోపు ఉన్న రైతు సోదరులందరికీ కూడా జమ చేసుకుంటూ రావడం అనేది జరిగిందనమాట. సో, 4-10 ఎకరాల వరకు ఇంకా జమ చేస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, వారికి ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నారు. సో, రైతు బంధుని కాస్త మనకి రైతు భరోసా కింద మార్చి, సో, మనకి ఎవరికైతే జమ కాలేదో సో, వారికి జమ చేయడానికి సిద్ధమవుతుందండి. సో, ఇప్పటికే ఆ యొక్క పథకం సంబంధించిన నిధులన్నీ కూడా మనకైతే జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు నిధులన్నీ సర్దుబాటు అయిన తర్వాత ఈ యొక్క నిధులకు సంబంధించి మనకైతే విడుదల చేయబోతుందండి. ఇది కేవలం ఎవరికైతే సాగు భూమి చేసుకుంటారో వారికి మాత్రం ఇస్తుందనమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే రాళ్ళు, గుట్టలు, రప్పులు ఏవైనా ఉంటే మాత్రం వారికైతే రాదండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి త్వరలోనే ఈ నిధులు విడుదలపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.